యేసుక్రీస్తును నమ్ముకొని ఉన్నాను. ప్రతి ఆదివారము కూడా నేను సంఘానికి వెళ్తూ వస్తూ ఉంటాను. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, చేయవలసిన ధర్మం అంతా చేస్తూ ఉన్నాను. కానీ ఇంకా నేను సినిమాలను చూస్తూ ఉన్నాను, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలను నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, ఇంకా కూడా లోకముతో కలిసి నేను జీవిస్తూ ఉన్నాను. ఇటువంటి జీవితం నిజంగా ఆమోదయోగ్యమైన జీవితమైన, ఇటువంటి జీవితం నిజముగా పరిశుద్ధమైన జీవితమైన ఒకవారు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారా? పరిశుద్ధాత్మ అభిషేకము మీలో మీరు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మీలో నివసించేందుకు వచ్చి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడినప్పుడు మీరు మార్పు నందుతారండి. ఏ విధంగా మార్పు నందుతారో తెలుసా? చిన్న బిడ్డల వంటి వారిగా మీరు మార్చబడతారు. వారిలో ఎంత తగ్గింపు ఉంటుంది, వారిలో ఎంత విశ్వాసం అనేది ఉంటుంది, వారిలో ఎటువంటి శరీర కార్యాలు కూడా ఉండవు కదా. అటువంటి వారిగా మీరు మార్పు నందుతారు. ఇతరులను ప్రేమించే వారిగా, చిన్న బిడ్డలు ఏ విధంగా తమ చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తారో ఆ విధముగా మీరు ఇతరులను ప్రేమించగలుగుతారు. మరి ముఖ్యంగా మీరు దేవుణ్ణి